దేవునికి నమ్మకంగా జీవించాలి, నమ్మకంగా కొనసాగాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత కొంతమంది కుడికి కాసేపు, ఎడమకు కాసేపు లోకంలోకి తొట్టుపడతా ఉంటారు. అలాంటి ప్రవర్తన ఏమాత్రం మంచిది కాదు. దేవుడు లెక్కడుగుతాడు. కనుక బాప్తిసం పొందింది మొదలుకొని నిత్యము కూడా నమ్మకంగా ప్రభువుని వెంబడించాలి. లేఖనాల్లో వ్రాయబడింది, ప్రార్థన యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు ప్రభువుని వెంబడించాలి. కనుక నిత్యము ప్రభువుని వెంబడిస్తూ నమ్మకమైనటువంటి శిష్యులుగా, నమ్మకమైన శిష్యుడుగా, నమ్మకమైన శిష్యురాలుగా ప్రభువుని అనుసరిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ రోజుననైనా కుమార్తెను మీరు దర్శించి ఈ రీతిగా ప్రభువా వాక్యం ద్వారా ఆకర్షించి నీ లేఖనాల ద్వారా నూతనంగా వస్తూ ఉండగా కొద్ది వారాలుగా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి అనే ఆలోచన తన తలంపుల్లో కలగచేసి ప్రేరేపించి నీ మాటలు వింటుండగా వినుట వలన విశ్వాసాన్ని కలగచేసి ఆశ్చర్యకరమైన రీతిలో ఆ బిడ్డను ప్రభువా మీరు పట్టుకున్నందులకై స్తోత్రం. పని నిమిత్తమై, తన అనుకూలత నిమిత్తమై, తన కుమార్తె నిమిత్తమై ప్రభువా ఎక్కడి నుంచో తను వచ్చారు. అనుకోకుండా ఆశ్చర్యకరంగా ప్రభువా సంఘానికి రావడం ప్రారంభించారు. ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఆకర్షించి ఈ రీతిగా ప్రేరేపించి ప్రకటించుతున్నప్పుడు ప్రభువా నేను కూడా బాప్తిసం తీసుకుంటాను పాస్టర్ గారని చెప్పేదానికి ప్రభువా ఎదురవుతుంది. అద్భుతకరమైన రీతిలో హృదయాన్ని మీరు రేపి ప్రేరేపించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా బాప్తిస్మ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు తోడై ఉండండి. కుడి ఎడమ తొట్టిల్లకుండా నమ్మకస్తురాలుగా ముందు కొనసాగించండి. అన్ని విషయాల్లో చాలిందేమని నడిపించి నీ రక్తములో తన జన్మ కర్మ పాపములన్నింటినీ కడిగివేసి శుద్ధీకరించి చాలిందేవునిగా నడిపించి పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని కూడా నిండారుగా దీవించుమని సర్వాధికారం కలిగిన నజరేయుడని యేసు నామములో తన యొక్క పేరును మీ జీవ గ్రంథంలో లిఖించి నమ్మకస్తురాలుగా అభిషేకించి ఏమైతే నీటితో బాప్తిస్మం ఇస్తున్నా అగ్నితో పరిశుద్ధాత్మతోనూ మీరు బాప్తిస్మం ఇస్తారని విశ్వసిస్తూ యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వసంత కుమారి గారు మా వైపు చూస్తూ నేను అడిగే ప్రశ్నకి 3 ప్రశ్నలు నేను అడుగుతానికి సమాధానం కొంచెం దగ్గరగా వాళ్ళందరూ వినేలాగా చెప్పండి. ఎందుకంటే దేవుడు అవసరం వస్తే లోకంలో ఎలాగైతే సాక్షులను పిలుస్తారో అలాగే ఒక దినాన్ని ఆయన పరలోకంలో కూడా సాక్షులను పిలుస్తారు. ఆయన పిలిస్తే రానటువంటి సాక్షి ఎవరు ఉండరు ఈ భూమి మీద. ఈ చెట్టును పిలిస్తే ఈ చెట్టు వస్తుంది అప్పుడు సాక్ష్యంగా. ఈ రాయిని పిలిస్తే ఈ రాయి వచ్చే సాక్ష్యం చెప్తుంది. లేఖనాల్లో మనుషుల సాక్ష్యాన్ని మనుషులు నమ్ముతున్నప్పుడు దేవుడు మనుషుల సాక్ష్యం కంటే కూడా తాను సృష్టిలో సృజించినటువంటి వస్తువుల సాక్ష్యాన్ని కూడా ఆయన తీసుకోగలిగిన సంగతి. ఇవన్నీ మన మీద సాక్షులుగా ఉన్నాయి. ఈ సంగతి మనకు తెలియదు. ఎవరు చూడలేదులే, ఎవరు వింటలేదులే అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ వింటున్నాయి, ఇవన్నీ చూస్తున్నాయి. రికార్డెడ్గా ప్రభు కావాలనుకున్నప్పుడు ఆయన వీటిని పిలుస్తాడు. పిలిస్తే అవి వచ్చి అక్కడ నిలబడతాయి. అలాంటి టెక్నాలజీ దేవుని దగ్గర ఉన్నదని మీకు ఎప్పటి వరకు తెలుసా? హల్లెలూయా. ఆయన పిలిస్తే వస్తువులు కూడా ఆయన ఎదుటికి వచ్చి నిలబడగలుగుతాయి. అందుకే వీళ్ళంతా మౌనంగా ఉంటే ఈ రాళ్లు నన్ను స్తుతిస్తాయి అన్నారు. రాళ్లకు కూడా నోరు ముందుగానే ఆయన పెట్టే ఉంచాడు. ఆయన తెరవమన్నప్పుడు అవి నోరు తెరుస్తాయి. హల్లెలూయా. గాడిద బిలాముతో మాట్లాడింది. గాడిద బిలాముతో మాట్లాడింది. వాక్ శక్తిని గాడిదకు దేవుడు దయచేశాడు. గాడిద చేత మాట్లాడించగలిగిన దేవుడు రాళ్ల చేత స్తుతి నొందడా? ఖచ్చితంగా స్తుతి నొందదగునాయి. కనుక దేవుని బిడ్డలారా, మనం పలికే ప్రతి ప్రమాణం, పలికే ప్రతి మాట స్పష్టంగా ఉండాలి. అలాగే బిగ్గరగా చెప్పాలి.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? ఆయన మీ కొరకు పెంతు పిలాతు యొద్ద అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువలో మరణించాడని నమ్ముతున్నారా? ఆయన మీ కొరకు సిలువలో మరణించి 3వ దినమున మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడని నమ్ముతున్నారా? వెరీ గుడ్. మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను.